హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ స్కాలర్స్ ఇన్స్టిట్యూట్. నేను మీ వర్మ. సో ఒక న్యూ సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసింది మన టీమ్ స్కాలర్స్. సో ఈ వీడియోస్ ద్వారా మీకు డైలీ షిఫ్ట్ వైజ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనాలిసిస్తో పాటుగా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ని కూడా అందించడం జరుగుతుంది. సో గతంలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1కు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనాలిసిస్ వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ ద్వారా మనం హ్యూజ్ సక్సెస్ అండ్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకోవడం జరిగింది మన స్టూడెంట్స్ మరియు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ నుంచి. సో అపాన్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ వీఆర్ ఆల్సో స్టార్టింగ్ ద ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనాలిసిస్. అయితే మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసుంటే కనుక మీరు ఎగ్జామ్ రాసిన షిఫ్ట్లో డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది అండ్ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని బిట్స్ అడిగాడు, ఏ విధంగా అడిగాడు, అలాంటి విషయాలు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా షేర్ చేయొచ్చు. సో నెంబర్ 9000336584. సో ఈ నెంబర్కి మీరు టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం ద్వారా సో వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. మొదటిగా ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 18th నవంబర్. సో 18th నవంబర్ నాకు 3 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరగడం జరిగింది. సో ఈ 18th నవంబర్ 3 షిఫ్ట్స్కి సంబంధించినటువంటి ఓవరాల్ అనాలిసిస్ అనేది ఈ స్లైడ్లో మనం చూద్దాం. సో మనకు తెలుసు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్స్. సో ప్రతి సెక్షన్ నుంచి కూడా 25 మార్క్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే టోటల్ 100 మార్క్స్ అనేది అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ముందుగా గమనించినట్లయితే ఇంగ్లీష్ మరియు రీజనింగ్. సో ఇంగ్లీష్ మరియు రీజనింగ్ వచ్చేసరికి ఫస్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్స్లో పేపర్ అనేది ఈజీగా అడగడం జరిగింది. ఫస్ట్ మరియు థర్డ్ షిఫ్ట్లో పేపర్ ఈజీగా అడిగితే సెకండ్ షిఫ్ట్లో మాత్రం మోడరేట్గా అడిగాడు ఇంగ్లీష్ మరియు రీజనింగ్. అదే జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే కనుక ఒక సెకండ్ షిఫ్ట్ మాత్రమే ఈజీగా ఉంది. బట్ ఫస్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్స్ వచ్చేసరికి ఈజీ టు మోడరేట్ లెవెల్ అడగడం జరిగింది. అండ్ ఫైనల్లీ మ్యాథమెటిక్స్ చూస్తే కనుక ఫస్ట్ 2 షిఫ్ట్స్ ఈజీగా అడిగాడు, బట్ థర్డ్ షిఫ్ట్ మాత్రం మోడరేట్గా అడగడం జరిగింది. అయితే ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఇవ్వబడినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అనేవి ఈ 3 షిఫ్ట్స్లో 2 షిఫ్ట్స్లో మాత్రమే ఈజీగా అడుగుతున్నాడు, బట్ ఒక షిఫ్ట్లో మాత్రం ఈజీ టు మోడరేట్ లెవెల్లో అడగడం జరుగుతుంది. మరి ముఖ్యంగా జనరల్ అవేర్నెస్. సో ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అనేవి లేదా మ్యాథమెటిక్స్ అనేవి కొంత ఈజీ అనిపిస్తున్నా జనరల్ అవేర్నెస్లో మాత్రం కొంత ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఆ జనరల్ అవేర్నెస్లో మనం తప్పగా కేర్ తీసుకోవాలి, లేదంటే ఆ టాపిక్స్ మీద మనం మరి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా వచ్చేసరికి ఈ 18th నవంబర్లో జరిగినటువంటి ఈ ఎగ్జామ్లో ఓవరాల్గా మనం ఈ 3 షిఫ్ట్స్లో గుడ్ అటెంప్ట్ వచ్చేసరికి 71 to 79. అంటే 18th నవంబర్న జరిగినటువంటి ఎగ్జామ్ ఏవైతే ఉన్నాయో ఈ 3 షిఫ్టుల్లో సో గుడ్ అటెంప్ట్ వచ్చేసరికి 71 to 79 మధ్యలో ఉండటం మనం గమనించవచ్చు. అయితే ముందుగా సెక్షన్ వైజ్ అనాలిసిస్ కూడా చూద్దాం. అయితే ముందుగా ఇంగ్లీష్ చూద్దాం. సో ఇంగ్లీష్లో వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గమనించినట్లయితే ఫస్ట్ 2 షిఫ్ట్స్లో 4 బిట్స్ అడిగితే థర్డ్ షిఫ్ట్లో మాత్రం 5 బిట్స్ అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎర్రర్ డిటెక్షన్ లేదంటే స్పాటింగ్ ఎర్రర్స్ అని పిలుస్తాం. సో ఈ స్పాటింగ్ ద ఎర్రర్స్ సెక్షన్లో ఫస్ట్ 2 షిఫ్ట్స్లో 3 బిట్స్ అడిగితే థర్డ్ షిఫ్ట్లో మాత్రం 2 బిట్స్ మాత్రమే అడగడం జరిగింది. అండ్ మరొక టాపిక్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి టాపిక్ నుంచి ప్రతి సెక్షన్లో కూడా మినిమం 3 బిట్స్ అనేవి అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ టాపిక్స్ నుంచి మినిమం 2 బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ ఏ విధంగా అడిగాడు అంటే అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మరియు ప్రతి టాపిక్ నుంచి మినిమం 2 బిట్స్ అనేవి వచ్చే విధంగా ఇంగ్లీష్ పేపర్స్ అనేవి డిజైన్ చేయబడినాయి. సో ఆ విషయం ఈ అనాలిసిస్ ద్వారా చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, స్పెల్లింగ్ చెక్ అంటే ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. సో ఈ టాపిక్స్ అన్నిటి నుంచి కూడా ప్రతి షిఫ్ట్లో మినిమం ఎన్ని బిట్స్ అడిగాడంటే 2 బిట్స్ అనేవి అడగడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ ఇంగ్లీష్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ఏ టాపిక్ నుంచి అడిగాడు అంటే కాంప్రిహెన్షన్ నుంచి అడిగాడు. దాదాపుగా 5 బిట్స్ అనేవి ప్రతి షిఫ్ట్లోని ఈ కాంప్రిహెన్షన్ నుంచి అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్ జనరల్ అవేర్నెస్ కనుక మనం గమనిస్తే ఒక జనరల్ సైన్స్ అండ్ హిస్టరీ అనేవి ఫస్ట్ షిఫ్ట్లో 4 to 5 బిట్స్ అడిగితే కనుక తర్వాత 2 షిఫ్ట్స్లో కూడా 5 బిట్స్ అనేవి అడగడం జరిగింది. అండ్ జియోగ్రఫీ వచ్చేసరికి ప్రతి షిఫ్ట్లోని మినిమం 3 బిట్స్ అనేవి అడగడం జరిగింది. అండ్ పాలిటీ చూసినట్లయితే ఫస్ట్ 2 షిఫ్ట్స్లో 2 బిట్స్ అడిగితే థర్డ్ షిఫ్ట్లో 3 బిట్స్ అనేవి అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ సెక్షన్లో ఎక్కువగా బిట్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు అంటే కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే. సో ఇక్కడ ప్రతి సెక్షన్లోనూ మినిమం 10 బిట్స్ అనేవి అడగడం జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకే నుంచి ఫస్ట్ షిఫ్ట్లో
11 బిట్స్ అనేవి అడిగితే సెకండ్ షిఫ్ట్లో 10 బిట్స్ అడగటం జరిగింది అండ్ థర్డ్ షిఫ్ట్లో 9 బిట్స్ అడగటం జరిగింది. అంటే ఈ రెండు టాపిక్స్ నుంచే మినిమం 9 to 11 బిట్స్ అనేవి అంటే యావరేజ్గా 10 బిట్స్ అనేవి అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ జనరల్ అవేర్నెస్ అనేటువంటి టాపిక్లో మనం స్కోర్ చేయాలంటే కనుక ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకే. అండ్ మరొక సెక్షన్ రీజనింగ్. సో రీజనింగ్లో ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, కోడింగ్ డీకోడింగ్. సో వెరీ ఈజీ టాపిక్ అండ్ ఆన్సర్ చేయగలిగినటువంటి ఒక టాపిక్గా మనం చెప్పొచ్చు. సో ఈ కోడింగ్ డీకోడింగ్ టాపిక్లో మినిమం 3 బిట్స్ అనేవి ప్రతి షిఫ్ట్లోనూ అడగడం జరిగింది. అండ్ మిస్సింగ్ టర్మ్స్, సిలాయిజం, అనాలజీ, పజిల్. సో ఈ 4 టాపిక్స్ నుంచి కూడా ప్రతి షిఫ్ట్లో మినిమం 2 బిట్స్ అనేవి అడగడం జరిగింది. మరి ముఖ్యంగా పజిల్స్ వచ్చేసరికి, సో పజిల్స్ నుంచి ఏ మోడల్స్ అడిగాడు అంటే లీనియర్ షిఫ్టింగ్ అరేంజ్మెంట్ మీద ఎక్కువగా మోడల్స్ అనేవి అడగడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ మిగిలినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వెన్ డయాగ్రామ్, పేపర్ ఫోల్డింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మిర్రర్ ఇమేజ్, హిడెన్ ఫిగర్, కంప్లీట్ ద ఫిగర్. సో ఈ టాపిక్స్లో వచ్చేసరికి ఒక్క బిట్ మాత్రమే అడిగాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రీజనింగ్ అనేది అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా పేపర్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రతి టాపిక్ నుంచి కనీసం ఒక్క బిట్ ఉండేలాగా ఈ పేపర్స్ అనేవి డిజైన్ చేయబడినట్టు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అయితే ఈ రీజనింగ్ సెక్షన్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ఏ టాపిక్ నుంచి అడిగాడు అంటే ఒకటి ఆడ్ మెన్ అవుట్ మరియు సిరీస్. సో ఈ రెండు టాపిక్స్ నుంచి ప్రతి షిఫ్ట్లోనూ కనీసం 4 బిట్స్ అనేవి అడగడం జరిగింది. అండ్ చివరిగా మనం చూసినట్లయితే కనుక మ్యాథమెటిక్స్. సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని చెప్తాం. సో 10th క్లాస్ స్టాండర్డ్లో ఈ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది అడగటం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక మోస్ట్ నెంబర్ ఆఫ్ టాపిక్స్లో ప్రతి షిఫ్ట్లోనూ కనీసం 2 బిట్స్ అనేవి అడగటం జరిగింది. అంటే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్లో ఈ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేటువంటి టాపిక్స్ ఏవైతే ఇచ్చాడో సో ఆ టాపిక్స్ మొత్తం కవర్ అయ్యేలాగా సో ప్రతి టాపిక్ నుంచి కనీసం 2 బిట్స్ అనేవి ఉండేలాగా జాగ్రత్త తీసుకోవడం జరిగింది ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 18th నవంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లో. సో ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, పర్సంటేజెస్, నెంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, సింప్లిఫికేషన్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఈ టాపిక్స్ కనుక చూసినట్లయితే కనుక యావరేజెస్ కూడా, సో ఈ టాపిక్స్ కనుక చూసినట్లయితే కనుక ప్రతి టాపిక్ నుంచి కనీసం 2 బిట్స్ ప్రతి షిఫ్ట్లోనూ అడిగాడు. అండ్ అదేవిధంగా ఎక్కువ బిట్స్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ డిఐ, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ 3 టాపిక్స్ నుంచి మాత్రం 3 బిట్స్ అనేవి అడగడం జరిగింది ప్రతి షిఫ్ట్లోనూ. సో ఈ వెయిటేజ్ని ఫాలో అయ్యి మీరు లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ లేదా లాస్ట్ మినిట్ రివిజన్ కనుక చేసినట్లయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ 18th నవంబర్లో జరిగినటువంటి 3 షిఫ్ట్స్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో వాటిలో కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, సో హూ ఈస్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ? హూ ఈస్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ? సో ఢిల్లీ ఇస్ ద ఎన్సిటీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ లేదా నేషనల్ క్యాపిటల్ రీజన్ అని పిలవచ్చు. ఈ ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే అనిల్ బైజాల్. సో లెఫ్టినెంట్ గవర్నర్స్ గురించి అడిగాడు కాబట్టి ఈ ఢిల్లీ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరో కూడా చూద్దాం. సో ఈ ఢిల్లీ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే అరవింద్ కేజ్రీవాల్. అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే మనీష్ సిసోడియా. సో ప్రజెంట్ ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఏది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ప్రజెంట్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ అదేవిధంగా సో మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇక్కడ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గురించి అడిగాడు కాబట్టి మరిన్ని యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనియన్ టెరిటరీస్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ మరియు అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు అనేది చూద్దాం. అయితే మన భారతదేశంలో మొత్తం 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో ఆ 8 యూనియన్ టెరిటరీస్ సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్స్ మరియు అడ్మినిస్ట్రేటర్స్ ఎవరో ఇక్కడ మనం చూడొచ్చు. సో ముందుగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్కి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే అడ్మిరల్ డికే జోషి. సో అడ్మిరల్ డికే జోషి ఈస్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. సో ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడే చెప్పుకున్నాం అనిల్ బైజాల్. అండ్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. లడక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథూర్. అండ్ అదేవిధంగా పుదుచ్చేరి. సో పుదుచ్చేరికి వచ్చేసరికి ఏంటంటే డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. సో యాక్చువల్గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ స్టేట్ యొక్క గవర్నర్. అయితే తెలంగాణ స్టేట్ గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై సౌందరరాజన్కు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అడిషనల్ చార్జ్ అంటే అదనపు బాధ్యతలను అందించడం జరిగింది. చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ అండ్ లక్షద్వీప్. సో ఈ 3 యూనియన్ టెరిటరీస్కి వచ్చేసరికి లెఫ్టినెంట్ గవర్నర్స్ కాదు, అడ్మినిస్ట్రేటర్స్ మాత్రమే ఉంటారు. సో చండీగఢ్ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే బన్వరీలాల్ పురోహిత్. బన్వరీలాల్ పురోహిత్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్లే ముందు తమిళనాడు గవర్నర్ గా ఆయన పనిచేయడం జరిగింది. అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ అండ్ లక్షద్వీప్ ఈ 2 యూనియన్ టెరిటరీస్ కి అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే
ప్రఫుల్ పటేల్. సో ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గురించి 18th నవంబర్న అడిగాడు కాబట్టి తర్వాత జరిగేటువంటి ఎగ్జామ్స్లో మిగిలినటువంటి యూనియన్ టెరిటరీస్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ప్రజెంట్ మన ఇండియా క్యాపిటల్ వచ్చేసరికి ఢిల్లీ, ఆ విషయం అందరికీ తెలుసు. అయితే ఈ ఢిల్లీని క్యాపిటల్గా చేసుకుని వివిధ సమయాల్లో వివిధ వ్యక్తులు మన భారతదేశాన్ని లేదా మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను లేదా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించడం జరిగింది. సో ఢిల్లీని క్యాపిటల్గా చేసుకుని ఎవరు ఎప్పుడు పరిపాలించారు అనేది ఒకసారి చూద్దాం. సో 1200 BCలో సో కురు కింగ్డమ్ ఢిల్లీని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత 1052 ADలో తొమారా డైనాసిటీ వాళ్ళు ఢిల్లీని క్యాపిటల్గా చేసుకుని పరిపాలించడం జరిగింది. అండ్ ఆ తర్వాత 1214 నుంచి 1506 వరకు ఢిల్లీ సుల్తానేట్స్ అంటే ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది. సో ఈ సమయంలో దాదాపుగా 5 డైనాసిటీస్ అంటే 5 వంశాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ ఢిల్లీని పరిపాలించడం జరిగింది. సో ఏంటి ఆ డైనాసిటీస్ అంటే, ఒకటి మమ్లుక్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ అండ్ లోడీ డైనాసిటీ. అయితే ఢిల్లీని క్యాపిటల్గా చేసుకుని పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్లో మొదటివాడు కుతుబుద్దీన్ ఐబక్ అయితే చివరివాడు ఇబ్రహీం లోడి. అండ్ అదేవిధంగా 1911లో ఢిల్లీని క్యాపిటల్గా చేసుకుని బ్రిటిష్ వారు పరిపాలించడం జరిగింది. అంటే బ్రిటిష్ ఇండియా యొక్క క్యాపిటల్ ఢిల్లీగా 1911లో అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే లొకేషన్ ఆఫ్ కాజీరంగా నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేషనల్ పార్క్ నుంచి ప్రతి షిప్లోనే అట్లీస్ట్ ఒక బిట్ అనేది కంపల్సరీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే అస్సాం స్టేట్లో ఉంది. ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది దేనికి ఫేమస్ అంటే వన్ హార్న్డ్ రైనోసారస్ అంటే ఒక కొమ్ము ఉన్నటువంటి రైనోసారస్ కు ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది చాలా చాలా ఫేమస్. బేసిక్గా రైనోసారస్ అంటే 2 కొమ్ములు ఉంటాయి, కానీ ఈ కాజీరంగా నేషనల్ పార్క్ లో మాత్రం ఒక హార్న్ ఉండేటువంటి రైనోసారస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఎంత ఎక్కువగా ఉంటాయి అంటే ఈ 1 హార్న్ రైనోసారస్ యొక్క పాపులేషన్ వరల్డ్ మొత్తంలో ఎంత ఉందో ఆ పాపులేషన్ మొత్తంలో దాదాపుగా 2/3 ఆఫ్ ద పాపులేషన్ ఒక కాజీరంగా నేషనల్ పార్క్ లోనే ఉండటం జరుగుతుంది. ఈ కాజీరంగా నేషనల్ పార్కును లేదా ఈ కాజీరంగా పార్కును ఒక రిజర్వ్ ఫారెస్ట్ గా ఎప్పుడు గుర్తించారు లేదా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1905. సో 1905లో ఈ కాజీరంగా నేషనల్ పార్కును ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ కాజీరంగా పార్కును రిజర్వ్ ఫారెస్ట్ గా ఏ సంవత్సరంలో గుర్తించారు లేదా ఏ సంవత్సరంలో అనౌన్స్ చేశారు అంటే 1908. సో 1908వ సంవత్సరంలో కాజీరంగా పార్కును రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించడం జరిగింది. అయితే రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించబడినటువంటి ఈ కాజీరంగా పార్కును నేషనల్ పార్క్ గా ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే 1974. 1974లో ఈ కాజీరంగా పార్కును నేషనల్ పార్క్ గా అనౌన్స్ చేయడం జరిగింది మన యూనియన్ గవర్నమెంట్. 1974లో నేషనల్ పార్క్ గా గుర్తించబడిన తర్వాత సో ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఎంపిక అవటం జరిగింది. సో 1985లో అంటే 1985వ సంవత్సరంలో యునెస్కో చే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా అంటే ప్రపంచ వారసత్వ సంపదగా ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది గుర్తించబడటం జరిగింది. అయితే ఈ కాజీరంగా నేషనల్ పార్క్ లో 1 హార్న్డ్ రైనోసారస్ తో పాటుగా మరి ముఖ్యంగా ఎక్కువగా ఉండేవి ఏంటి అంటే రాయల్ బెంగాల్ టైగర్స్. సో పెద్ద పులులు అని కూడా పిలుస్తాం. సో ఈ టైగర్ పాపులేషన్ అనేది ఈ కాజీరంగా నేషనల్ పార్క్ లో కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ టైగర్స్ ని కన్జర్వ్ చేయాలి లేదా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కాజీరంగా నేషనల్ పార్క్ ను టైగర్ రిజర్వ్ గా గుర్తించడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 2006లో. అండ్ అదేవిధంగా ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలో ఉంది అని చెప్పాం. అయితే అస్సాంకు చెందినటువంటి మరికొన్ని నేషనల్ పార్క్స్ కూడా చూద్దాం. అస్సాంలో మొత్తం ఎన్ని నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి అంటే మొత్తం 7 నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ నేషనల్ పార్క్స్ అంటే ఒకటి కాజీరంగా నేషనల్ పార్క్ తో పాటుగా మానస్ నేషనల్ పార్క్, నమేరి నేషనల్ పార్క్, ఓరాంగ్ నేషనల్ పార్క్, దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, రైమోనా నేషనల్ పార్క్, దెహింగ్ పాట్కాయ్ నేషనల్ పార్క్. సో ఈ నేషనల్ పార్క్స్ అనేవి అస్సాంలో ఉన్నాయి. అస్సాంలో మొత్తం 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఆ 7 నేషనల్ పార్క్స్ ఇవి. అయితే ఈ నేషనల్ పార్క్స్ అనేవి ఏ ఇయర్ లో నేషనలైజ్ అయింది లేదంటే నేషనల్ పార్క్ గా గుర్తించబడి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కాజీరంగా నేషనల్ పార్క్ అనేది 1974లో నేషనల్ పార్క్ గా అనౌన్స్ చేయబడింది. అయితే మానస్ నేషనల్ పార్క్ వచ్చేసరికి 1990లో నేషనల్ పార్క్ గా అనౌన్స్ చేయబడితే నమేరి నేషనల్ పార్క్ 1998.
నమేరి నేషనల్ పార్క్ 1998లో నేషనల్ పార్క్ గా అనౌన్స్ చేయబడింది. అండ్ నెక్స్ట్ వన్ ఒరాంగ్ నేషనల్ పార్క్. ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ ని రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. సో ఈ రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ ని 1999లో నేషనలైజ్ చేయడం జరిగింది లేదా నేషనల్ పార్క్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ గురించి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ కూడా 1985లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో చే గుర్తించబడింది. అంటే 1985వ సంవత్సరంలో యునెస్కో చే కాజిరంగా నేషనల్ పార్క్ తో పాటుగా ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ కూడా ప్రపంచ వారసత్వ సంపదగా వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడటం జరిగింది. ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ గురించి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ది వరల్డ్స్ హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ టైగర్ పాపులేషన్ ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ లోనే ఉంటుంది. అంటే ప్రపంచంలోనే టైగర్ పాపులేషన్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఏ నేషనల్ పార్క్ లో ఉంటుందంటే ఒరాంగ్ నేషనల్ పార్క్ లో ఉంటుంది. ఇంతకుముందు ఈ రికార్డ్ అనేది కాజిరంగా నేషనల్ పార్క్ పేరిట ఉండేది. అయితే ప్రస్తుతం ఈ రికార్డు ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరిట ఉంది. అండ్ నెక్స్ట్ దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్. ఈ దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ కూడా 1999లోనే నేషనల్ పార్క్ గా అనౌన్స్ చేయబడటం జరిగింది. అండ్ రిమైనింగ్ రైమోనా నేషనల్ పార్క్ అండ్ దెహింగ్ పాట్కాయ్ నేషనల్ పార్క్. సో ఈ రెండు నేషనల్ పార్క్ కూడా ఈ సంవత్సరం అంటే 2021లో నేషనల్ పార్క్స్ గా అనౌన్స్ చేయబడటం జరిగింది. రైమోనా నేషనల్ పార్క్ వచ్చేసరికి 2021 జూన్ 5న నేషనల్ పార్క్ గా అనౌన్స్ చేయబడితే ఈ దెహింగ్ పాట్కాయ్ నేషనల్ పార్క్ అనేది 2021 జూన్ 9న నేషనల్ పార్క్ గా అనౌన్స్ కాబట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, the Ranji Trophy is related to which sport? The Ranji Trophy is related to which sport? So answer is cricket. So cricket fans లేదా cricket lovers ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ బిట్ ఈజీగా తెలుస్తుంది. The Ranji Trophy is related to which sport? Answer is cricket. అయితే ఈ రంజీ ట్రోఫీకి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ రంజీ ట్రోఫీ అనేది మన భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు చెందినటువంటి ఒక ముఖ్యమైన ట్రోఫీగా మనం చెప్పవచ్చు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటే ఇది టెస్ట్ ఫార్మాట్ లో నిర్వహించబడుతుంది. అంటే ఈ రంజీ ట్రోఫీ అనేది టెస్ట్ ఫార్మాట్ లో నిర్వహించబడేటువంటి ఒక టోర్నమెంట్ గా మనం చెప్పొచ్చు. అయితే ఈ రంజీ ట్రోఫీ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. సో ఎవరు నిర్వహిస్తారు అంటే BCCI, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. మన భారతదేశ క్రికెట్ బోర్డుని మనం ఏమని పిలుస్తాం అంటే BCCI గా పిలుస్తాం, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. సో బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఈ రంజీ ట్రోఫీని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ రంజీ ట్రోఫీ అనేది ఎవరి పేరు మీద నిర్వహించబడుతుంది లేదంటే రంజీ ట్రోఫీకి ఆ పేరు ఏ విధంగా వచ్చింది అంటే బికాస్ ఆఫ్ రంజిత్ సిన్హజీ. సో ఎవరు ఈ రంజిత్ సిన్హజీ అంటే మన భారతదేశం తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినటువంటి ఫస్ట్ ఇండియన్, అంటే మన భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే రంజిత్ సిన్హజీ. సో ఈ రంజిత్ సిన్హజీ పేరిటే రంజీ ట్రోఫీ అని పేరు రావడం జరిగింది. ఈ రంజీ ట్రోఫీని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు అంటే 1934-1935 సీజన్లో నిర్వహించబడటం జరిగింది. అయితే రీసెంట్ గా ఎప్పుడు నిర్వహించారు అంటే 2019-2020 సీజన్లో నిర్వహించబడటం జరిగింది. యాక్చువల్గా 2020-21 సీజన్ నిర్వహించబడాలి, కానీ కోవిడ్ వలన అది క్యాన్సిల్ కావడం జరిగింది. అయితే తర్వాత సీజన్ అనేది 2021-22 సీజన్లో నిర్వహించబడుతుంది ఈ రంజీ ట్రోఫీ. సో ప్రజెంట్ మన దేశంలోని 28 స్టేట్స్ మరియు 8 యూనియన్ టెరిటరీస్ నుంచి మొత్తం 38 టీమ్స్ అనేవి ఈ రంజీ ట్రోఫీలో పాల్గొనడం జరుగుతుంది. అంటే స్టేట్ క్రికెట్ అసోసియేషన్ టీమ్స్ తో పాటుగా రీజనల్ క్రికెట్ అసోసియేషన్ టీమ్స్ అనేవి మొత్తం 38 టీమ్స్ అనేవి ఈ రంజీ ట్రోఫీలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రంజీ ట్రోఫీ యొక్క కరెంట్ ఛాంపియన్, ప్రస్తుత ఛాంపియన్ ఎవరు అంటే సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్. సో సౌరాష్ట్ర టీం ప్రజెంట్ రంజీ ట్రోఫీ ఛాంపియన్ గా ఉంది. అండ్ అదేవిధంగా ఈ రంజీ ట్రోఫీని అత్యధిక సార్లు గెలిచినటువంటి టీం ఏది అంటే బాంబే లేదా ముంబై టీం. సో ఎన్నిసార్లు గెలిచింది ఇప్పటివరకు అంటే దాదాపుగా 41 టైమ్స్, 41 సార్లు ఈ రంజీ ట్రోఫీని గెలుపొందడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ రంజీ ట్రోఫీ చరిత్రలోనే అంటే మొత్తంగా అత్యధిక రన్స్ చేసినటువంటి క్రీడాకారుడు లేదా క్రికెటర్ ఎవరు అంటే వసీం జాఫర్. ఈయన దాదాపుగా 12,000కు పైగా పరుగులు చేయడం జరిగింది. అండ్ ఈ వసీం జాఫర్ పేరిట ఈ రంజీ ట్రోఫీలో ఉన్నటువంటి మరొక రికార్డ్ ఏంటి అంటే ఒకే సీజన్ లో అత్యధిక సెంచరీలు చేసినటువంటి రికార్డ్. ఒకే సీజన్ లో దాదాపుగా 7 సెంచరీలు చేయడం జరిగింది వసీం జాఫర్. అయితే రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసింది వసీం జాఫర్ అని చెప్పుకుందాం. 12,000కు పైగా పరుగులు సాధించడం జరిగింది. అయితే ఒకే సీజన్ లో ఎక్కువ పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అంటే మన హైదరాబాదీ VVS లక్ష్మణ్. సో VVS లక్ష్మణ్ దాదాపుగా ఒకే సీజన్ లో 1,400కు పైగా పరుగులు సాధించడం జరిగింది. అండ్ మరొక వ్యక్తి రాజేందర్ గోయల్. సో ఎవరు ఈ రాజేందర్ గోయల్ అంటే ఈ రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్ ఎవరు అంటే రాజేందర్ గోయల్. ఈయన దాదాపుగా 640 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో దాండియా డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్
విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? దాండియా డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? అయితే ఈ దాండియా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే గుజరాత్ స్టేట్కి చెందినటువంటి డ్యాన్స్గా మనం చెప్పొచ్చు. అండ్ ఈ దాండియా డ్యాన్స్ని మనం ఏ విధంగా పిలుస్తామంటే రాస్ ఆర్ దాండియా రాస్. సో రాస్ ఆర్ దాండియా రాస్ అనేటువంటి పేరుతో కూడా ఈ దాండియా డ్యాన్స్ను మనం పిలుస్తాం. అయితే ఈ దాండియా డ్యాన్స్ అనేది నవరాత్రి సమయంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నవరాత్రి ఫెస్టివల్ టైంలో గాడెస్ దుర్గా అండ్ మహిషాసుర మధ్య జరిగినటువంటి ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ ని మాక్ చేస్తూ ఈ దాండియా డాన్స్ ను ప్లే చేయడం జరుగుతుంది, సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ దాండియా డాన్స్ ని అండ్ స్టిక్ డాన్స్ లేదా స్వాట్ డాన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ దాండియా డాన్స్ ని స్టిక్ డాన్స్ లేదా స్వాట్ డాన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గుజరాత్ కు చెందినటువంటి మరికొన్ని ఫోక్ డాన్సెస్ ఏవి అంటే గార్బా డాన్స్, తిప్పాని డాన్స్ అండ్ పదర్ డాన్స్. సో ఈ గార్బా డాన్స్ వచ్చేసరికి ఇది కూడా నవరాత్రి సమయంలోనే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ తిప్పాని డాన్స్, మరొకటి పదర్ డాన్స్. గుజరాత్లోని పదర్ కమ్యూనిటీ వారు ఎవరైతే ఉన్నారో పదర్ కమ్యూనిటీ వారు మాత్రమే ఈ పదర్ డాన్స్ ను సెలబ్రేట్ చేయటం లేదా పర్ఫామ్ చేయటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి? సో విటమిన్స్ లేదా వైటమిన్స్ అని పిలుస్తాం. సో ఈ విటమిన్స్ నుంచి ఒక బిట్ అనేది రావడం జరిగింది. ఏంటి ఆ బిట్ అంటే వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి? విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ ని క్యాల్సిఫెరాల్ అని చెప్తాం. సో విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ ఈస్ క్యాల్సిఫెరాల్. అండ్ విటమిన్స్ నుంచి బిట్స్ అడుగుతున్నాడు అంటే వాటి యొక్క కెమికల్ నేమ్స్ తో పాటుగా డెఫిషియన్సీ డిసీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ క్యాల్సిఫెరాల్ అని చూసాం. అండ్ అదేవిధంగా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏమింటే రికెట్స్ ఆర్ ఆస్టియోమెలాషియా. అండ్ అదేవిధంగా విటమిన్ డి గురించి చూసాం. ఇప్పుడు మరికొన్ని విటమిన్స్ గురించి చూద్దాం. అయితే ఈ విటమిన్స్ యొక్క కెమికల్ నేమ్స్ మరియు డెఫిషియన్సీ డిసీజెస్ చూసే ముందు ఈ విటమిన్స్ యొక్క టైప్స్ అనేవి చూద్దాం. బేసిక్ గా విటమిన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు విటమిన్ కేలను మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తాం. అండ్ విటమిన్ బి అండ్ విటమిన్ సి ని మనం వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఏవే ఉన్నాయి అనేది. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసరికి విటమిన్ ఏ, డి, ఇ అండ్ కే. సో విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ రెటినాల్. అండ్ విటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ వచ్చేసరికి నైట్ బ్లైండ్నెస్ మరియు హైపర్ కెరటోసిస్. సో విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ రెటినాల్ అయితే విటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ను మనం నైట్ బ్లైండ్నెస్ మరియు హైపర్ కెరటోసిస్ అని చెప్తాం. సో నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి అని కూడా చెప్తారు. అండ్ విటమిన్ డి ఇప్పుడే చెప్పుకున్నాం కెమికల్ నేమ్ క్యాల్సిఫెరాల్. అండ్ విటమిన్ డి యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ వచ్చేసరికి రికెట్స్ మరియు ఆస్టియోమెలాషియా. అండ్ నెక్స్ట్ వన్ విటమిన్ ఇ. విటమిన్ ఇ యొక్క కెమికల్ నేమ్ టోకోఫెరాల్. విటమిన్ ఇ యొక్క కెమికల్ నేమ్ టోకోఫెరాల్. అండ్ విటమిన్ ఇ యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే మగవారిలో అయితే కనుక స్టెరిలిటీ అని చెప్తాం, ఆడవారిలో అయితే కనుక అబార్షన్ అని చెప్తాం. సో ఉమెన్ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ విటమిన్ ఇ యొక్క డెఫిషియన్సీతో బాధపడినట్లయితే కనుక వారికి అబార్షన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ విటమిన్ కే. విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ వచ్చేసరికి ఫైలోక్వినాన్. విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఫైలోక్వినాన్. ఈ విటమిన్ కే యొక్క లోపంతో వచ్చేటువంటి డిసీజెస్ ఏమని చెప్తామంటే బ్లీడింగ్ డయాథసిస్. యాక్చువల్గా విటమిన్ ఏ అనేది బ్లడ్ క్లాట్ కి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక గాయం అయినప్పుడు ఆ గాయం నుంచి బ్లీడింగ్ అవ్వకుండా బ్లడ్ క్లాట్ అవ్వాలి అంటే విటమిన్ కే అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారిలో బ్లీడింగ్ అనేది ఆగదు. అండ్ నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసరికి విటమిన్ బి అండ్ విటమిన్ సి. విటమిన్ బిలో మరికొన్ని టైప్స్ ఉన్నాయి. సో B1, B2, B3, B5, B6, B7, B9, B12 అండ్ విటమిన్ సి. అయితే విటమిన్ B1 యొక్క కెమికల్ నేమ్ థయామిన్. విటమిన్ B1 డెఫిషియన్సీతో వచ్చేటువంటి డిసీజ్ ని మనం బెరీ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ విటమిన్ B2 యొక్క కెమికల్ నేమ్ రైబోఫ్లావిన్. అండ్ విటమిన్ B2 యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే గ్లాసిటిస్ అండ్ యాంగులర్ స్టొమటైటిస్. నెక్స్ట్ విటమిన్ B3. విటమిన్ B3 యొక్క కెమికల్ నేమ్ నయాసిన్. విటమిన్ B3 యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ని పెలాగ్రా అని పిలుస్తాం. విటమిన్ B5 యొక్క కెమికల్ నేమ్ ప్యాంటోథెనిక్ యాసిడ్. అండ్ విటమిన్ B5 డెఫిషియన్సీ డిసీజెస్ వచ్చేసరికి పెరస్తాషియా. అండ్ విటమిన్ B6 యొక్క కెమికల్ నేమ్ పైరిడాక్సిన్. సో దాని యొక్క డెఫిషియన్సీ డిసీజ్ వచ్చేసరికి ఎనీమియా. సో ఎనీమియా అంటే రక్తహీనత అని చెప్తారు తెలుగులో. అండ్ నెక్స్ట్ వన్ B7. విటమిన్ B7 వచ్చేసరికి బయోటిన్ అని పిలుస్తాం. దీని యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ డెర్మటైటిస్ అండ్ ఎంటరైటిస్. B7 యొక్క కెమికల్ నేమ్ బయోటిన్ అయితే దాని యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ డెర్మటైటిస్ అండ్ ఎంటరైటిస్. నెక్స్ట్ వన్ B9. సో B9 యొక్క కెమికల్ నేమ్ వచ్చేసరికి ఫోలిక్ యాసిడ్. B9 యొక్క కెమికల్ నేమ్ ఫోలిక్ యాసిడ్. అండ్ B9 యొక్క డెఫిషియన్సీ డిసీజ్ వచ్చేసరికి మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా.
మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా. జనరల్గా ప్రెగ్నెన్సీ సమయంలో B9 యొక్క డెఫిషియన్సీ ఉంటే కనుక వారికి పుట్టే బేబీస్కి బర్త్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి జనరల్గా మనం చూస్తుంటాం ప్రెగ్నెన్సీ సమయంలో ఫోలిక్ టాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ B12. సో B12 యొక్క కెమికల్ నేమ్ సయానోకోబాల్అమైన్. అండ్ B12 యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ కూడా వచ్చేసరికి మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా. అండ్ చివరిగా విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. అండ్ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఏంటి అంటే స్కర్వీ. ఈ విటమిన్స్ యొక్క కెమికల్ నేమ్స్ మరియు డెఫిషియన్సీ డిసీజెస్ కనుక మనం లాస్ట్ మినిట్లో చూసుకుని వెళ్తే కంపల్సరీగా ఒక బిట్ ఆన్సర్ చేసేదానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ కకోరి ఖాన్? కకోరి ఖాన్ యొక్క న్యూ నేమ్ ఏంటి? కకోరి ట్రైన్ యాక్షన్. సో కకోరి ఖాన్ అనేది ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటనగా చెప్తాం. అయితే ఈ కకోరి ఖాన్ అనేటువంటి ఈ పేరును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కకోరి ట్రైన్ యాక్షన్గా మార్చడం జరిగింది. సో ఏంటి ఈ కకోరి ఖాన్ ఇన్సిడెంట్ అంటే నథింగ్ బట్ ఒక ట్రైన్ రాబరీగా చెప్తాం. యాక్చువల్గా ఈ ట్రైన్ రాబరీ చేసిన వాళ్ళు ఎవరు అంటే HRAకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు. HRA అంటే హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ. ఈ HRA అనేటువంటి సంస్థను స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే సచింద్రనాథ్ సన్యాల్ అనేటువంటి వ్యక్తి ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించడం జరిగింది. ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1924లో స్థాపించడం జరిగింది. 1924లో స్థాపించిన ఈ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో, సో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలి అండ్ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో స్థాపించబడినదే ఈ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అనేటువంటి ఈ సంస్థ. అయితే ఈ సంస్థ 1924లో స్థాపించిన తర్వాత వారు బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేదానికి వారికి వెపన్స్ అనేవి అవసరం అవుతుంది. ఈ వెపన్స్ కోసం వారు నగదు సమకూర్చినటువంటి క్రమంలో వారు ఒక ట్రైన్ని రాబరీ చేయడం జరుగుతుంది. సో ఈ కకోరి ఖాన్ ఇన్సిడెంట్ అంటే ఏంటి అంటే ఒక ట్రైన్ రాబరీ. సో ఈ ట్రైన్ రాబరీ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1925 ఆగస్టు 9న. సో 1925 ఆగస్టు 9న ఒక ట్రైన్ రాబరీ జరిగింది. ఈ రాబరీ అనేది ఏ ట్రైన్లో జరిగింది అంటే ది నెంబర్ 8 డౌన్ ట్రైన్ అనేటువంటి ఈ ట్రైన్లో ఈ HRAకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు రాబరీకి పాల్పడటం జరిగింది. ఈ నెంబర్ 8 డౌన్ ట్రైన్ అనేది ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ నుంచి ఉత్తరప్రదేశ్ ప్రస్తుత రాజధాని అయినటువంటి లక్నో వరకు ప్రయాణించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ట్రైన్ షాజహాన్పూర్ నుంచి బయలుదేరిందో సో కకోరి అనేటువంటి విలేజ్ దగ్గర ఈ HRAకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు రాబరీకి పాల్పడడం జరిగింది. సో ఆ విలేజ్ పేరు మీదుగా కకోరి ఖాన్ అనేటువంటి పేరుతో ఇన్సిడెంట్ ఇప్పటి వరకు ఉంది. అయితే ఈ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ అదేవిధంగా అష్ఫకుల్లా ఖాన్. సో రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫకుల్లా ఖాన్ ఈ ఇరువురి నేతృత్వంలో కొంతమంది ఈ ట్రైన్ రాబరీకి పాల్పడటం జరిగింది. అయితే ఈ ట్రైన్ రాబరీలో అన్ఇంటెన్షనల్ గా ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే చంద్రశేఖర్ ఆజాద్. సో చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ HRA హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీకి చెందినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిగా మనం చూడొచ్చు. అయితే ఈ ట్రైన్ రాబరీలో భాగంగా అన్ఇంటెన్షనల్ గా యాక్సిడెంటల్ గా ఒక వ్యక్తి మరణించిన తర్వాత సో బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఇన్సిడెంట్ ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ తో సంబంధం ఉన్న వ్యక్తులుగా అనుమానిస్తూ దాదాపుగా 40 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో 40 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత సో ఎవిడెన్స్ సరిపోకపోవడం వల్ల కొంతమందిని వదిలివేయటం, కొంతమందికి వివిధ జైలు శిక్షలు విధించడం జరిగింది. అయితే వారిలో 4గురికి మాత్రం ఉరి శిక్ష విధించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అనేటువంటి ఈ సంస్థ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్గా, ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మార్పు చెందడం జరిగింది. ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనేటువంటి ఈ సంస్థను సో 1931లో తను మరణించేంత వరకు అంటే ఎవరు అంటే చంద్రశేఖర్ ఆజాద్. సో చంద్రశేఖర్ ఆజాద్ 1931లో మరణించేంత వరకు ఈ సంస్థను ఆయనే వ్యవహరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే SSC GD కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లే స్టోర్ నుంచి మా స్కాలర్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. అండ్ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కనుక బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.